దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని చేతిలో అనే ఒక అంశమును మనము ధ్యానం చేసుకుందాము. దేవుని చెయ్యి ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది. దేవుని చేతిని గురించి మనము కొన్ని విషయాలు ధ్యానము చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనములో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు అందరికీ దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే అన్నట్టు ఈయన అంటున్నాడు, నీవే మా తండ్రివి. అంటే మాకు లోకరీత్యా శరీరపరంగా తండ్రులు ఉన్నా, మా అందరికి తండ్రివి నీవే. ఎందుకంటే మా తండ్రులు మాకు కన్నరు గాని, నీవు మాత్రం మమ్మలను తయారు చేశావు. మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు అంటున్నావు. అంటే ఒక కుమ్మరి వాడైతే ఏ విధంగా మట్టిని తీసుకొని ముద్ద చేసి ఒక బొమ్మను తయారు చేస్తాడో, లేదంటే ఒక కుండను తయారు చేస్తాడో, దేవుడు కూడా మరి మనల్ని ఒక కుమ్మరి వాడు ఏ విధంగా పని చేసిండో ఆ ప్రకారంగా ఆయన చేతితో మనల్ని దేవుడు తయారు చేసిండు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం అంటున్నాడు. అంటే మనమందరము దేవుని యొక్క చేతిలో ఆయన పని చేసి మనలందరినీ తయారు చేసిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రాలు. అంటే ఈ లోకములో ఎవరు అతిశయించవేలు లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనడానికి వీలు లేదు. ఎందుకంటే మనము ఆయన పని పెట్టుకొని, ఆయన చేతి పని అయి ఉన్నామంటే ఆయన పనివాడు మనల్ని ఒక తయారు చేసిన ఒక మట్టిని తీసుకొని, మనకు చాలా సార్లు మనం విన్న వాక్యమే, మట్టిని తీసుకొని ఒక బొమ్మగా చేసిండు దేవుడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఆయన 2 చేతులతో మనము నిర్మించబడ్డాము. అదే విధముగా యోబు గ్రంథము 2వ అధ్యాయము యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, జీవరాశులు ప్రాణమును మనుషులందరి ఆత్మలు ఆయన వశమున ఉన్నవి గదా అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూడండి, మనుషులందరి ఆత్మలు ఆయన వశములోనున్నవి. దేవుడు మట్టిని తీసుకొని బొమ్మను చేసి, దేవుడు తన ఆత్మను ఉన్నప్పుడు నరుడు జీవాత్మయుడు. ఈ నరుని యొక్క జీవాత్మ అనేది, మనుషుల యొక్క ఆత్మలు దేవుని వశములో ఉన్నవి. మనము గదా ఒక చీమ మనల్ని కుట్టినప్పుడు దాన్ని నలిపిస్తే అది చనిపోతది. పోనీతిని విడిచిపెడితే అది బతుకుతది. అట్లే దేవుడు కూడా మనల్ని విడిచిపెడుతున్నాడు గనుకనే మనము ఈ రోజు వరకు సజీవంగా ఉండగలిగాము. ఆయన ఒక చీమలాగా గట్టిగా చీమను ఒత్తితే ఎట్లా చచ్చిపోతుందో, మనము కూడా అంటే మన పరిస్థితి, మనము నా అనే ఆ యొక్క మరి అహమును మనము తీసేసుకోవాలి. ఎందుకంటే జీవరాశుల ప్రాణము మనుషులందరి ఆత్మలు ఆయన వశములో ఉన్నాయి. నేనే గొప్ప, నాదే, అన్నిటికీ నేనే మూలమనని వీళ్ళు. ఎందుకంటే నువ్వు ఏది లేదు, నిన్ను దేవుడు కుమ్మరివాడు చేసిండు, కుండ చేసినట్టు నిన్ను చేసిండు. నీ ఆత్మను కూడా ఆయన ఆద్యంలో ఉంచుకున్నాడు. ఆ ఆత్మ అనేది పాతాళమా పరలోకమా అనేది మరి ఈ భూమి మీద నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. దేవునికి స్తోత్రాలు. కనుక మనం చేసింది దేవుడే, మన యొక్క ఆత్మను ఆయన వశములో ఉంచుకున్నాడు. అదే కీర్తన గ్రంథము 145వ కీర్తన 145వ కీర్తన 16వ వచనము, నీవు నీ గుప్పుల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు. ఆశీర్వాదం అనేది దేవుని చేతిలో ఉన్నది. దేవునికి స్తోత్రాలు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను, అంటే దేవుడు మనకు ఏదైనా చేయాలంటే తృప్తికరంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. సమస్తం ఆయన గుప్పిట్లో ఉన్నవి. ఆయన గుప్పిలి దేవుడు విప్పాలంటే మనము ఆయన దగ్గర మరి అడుగుడి అంటున్నాడు. అడుగుడి, అప్పుడు గుప్పిలి విప్పుతాడట. నువ్వు అడగనంత కాలము గుప్పిలి విప్పడు. అంటే దేవుని దగ్గర మనము
ప్రతిది కూడా అడిగి పొందుకోవాలి. ఆయన గుప్పిట్లో పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇచ్చేటందుకు దేవునికి ఆలస్యం చేయడు గాని, అడగడం అనేది ఆలస్యం అవుతుంది. కనుక మనల్ని తయారు చేసిన దేవుని దగ్గర మన ప్రాణమున్నది. మనకు కావలసినంత సమృద్ధి సకలము దేవుని చేతిలో ఉన్నది. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అదే విధముగా మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం మనం గమనించుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకుము, నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయబడని నేనే. నీతి అన్న దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు. దేవుని యొక్క హస్తముతో ఆదుకుంటాడు. అంటే ఆయన గుప్పిలో సమస్తం ఉన్నది గనక, ఆయన గుప్పిలో ఉన్నది. అది ఎలా ఉన్నది అంటే నీకు తృప్తికరంగా ఇచ్చేది ఉన్నది గనక, నీకొస్తున్న కష్ట నష్టాలు, దిగులులో, ఇబ్బందులలో భయపడకము, ఎట్లా జీవించడము అని. దిగులు పడకము, ఎట్లా బతకడం అని. ఎందుకంటే నిన్ను బలపరిచే దేవుని చేతిలో సమస్తం ఉన్నది. గుప్పిట్లో పెట్టుకొని ఉన్నాడు నీకు కావలసినవన్నీ. దేవుడు ఆ గుప్పిట్లో కొని ఇవ్వడానికి నీకు సిద్ధముగా ఉన్నాడు, సంసిద్ధంగా ఉన్నాడు. సాయం చేయడానికైనా నిన్ను తయారు చేసిండు దేవుడు. అదే విధంగా తన చేతిలో నీ ఆత్మను పెట్టుకున్నాడు. నీకు కావలసిన తన చేతిలో ఉన్నాయి. నువ్వు భయపడకమని నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. చివరిగా దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. మొదటి వచనము, రాజగు బెల్షాసర్ తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించెను. ఆ 1000 మందితో కలిసి ద్రాక్షరసము త్రాగుచుండెను. ఇక్కడ చూసినట్లయితే నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షాసర్ ఇతను ఏం చేస్తున్నాడంటే 1000 మందిని పిలిపించి ఆయన మంచి విందు ఇస్తున్నాడు. దేవుని యొక్క వస్తువులు ఏవైతే దేవాలయంలో ఉన్నాయో వాటిని అపవిత్రపరుస్తూ వాటిని పాడు చేస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? 5వ వచనంలో, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేల్లో కనబడిన దీపం దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయబడుచున్నది. రాజు ఆ హస్తము రాయుట చూడగా, హస్తము దేవుని చెయ్యి. అంటే కుమ్మరి వాడు కుమ్మడ చేసినట్టు దేవుడు మానవుడు చేసిండు. దేవుని దగ్గర మన ఆత్మను ఉంచుకున్నాడు. దేవుని దగ్గర మనకు కావలసిన ఆశీర్వాదం సమస్తం ఉన్నది, తృప్తికరం ఉన్నది. ఇదంతా దేవుని పక్కన పెట్టి ఈయనేం చేస్తున్నాడంటే విలాసవంతమైన దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నప్పుడు, దేవుడు ఏ చేతితోటో ఆయన చేసిండో ఆ దేవుని చేతితో దేవుడు రాస్తున్నాడు. మెనే మెనే టేకెల్ ఉఫారస్ అంటే, ఇక నువ్వు ఈ యొక్క రాజ్యములో నిన్ను రాజులో చూసినప్పుడు ఈ రాజ్యంలో నువ్వు తక్కువ కనబడ్డావు గనుక నీ యొక్క రాజ్యమును అంటున్నాడు. నీ రాజ్యము నీ యొద్ద విభజింపబడి మాదీయులకు, పారసీకులకు ఇయ్యబడును అంటున్నాడు. అంటే 2 విధాలుగా 2 రకాల శోధనలు, శ్రమలకు గురి కాబోతున్నావు. ఈరోజు కూడా చాలా మంది దేవుని చేత తయారు చేయబడ్డాడు. దేవుడి చేతిలో తృప్తికరంగా ఉన్నది. అవన్నీ పొందుకొని కూడా మళ్ళా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు గనుకనే ఈ యొక్క బెల్షాజర్‌లాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతున్నాయి. ఏది దక్కట్లేదు, అన్ని దూరమైపోతున్నాయి. అందుకే దేవుని యొక్క చెయ్యి చూడండి. దేవుడు తయారు చేసిన చెయ్యే ఇది. తర్వాత మన ఆత్మలు ఆయన ఆధీనంలో ఉంచుకున్న చెయ్యే. మనకు కావలసినది ఇచ్చే చెయ్యే. ఇప్పుడేమంటున్నది? ఆ చెయ్యితోటే. కనుక నీ జీవితం ఎలా ఉన్నాది? నీ బ్రతుకు ఎలా ఉన్నాది అనేది కూడా దేవుడు మరి ఆ గోడ మీద రాసినట్టు మన పేరు మీద ఒక జీవ గ్రంథాన్ని దేవుడు రాసుకుంటున్నాడట. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుని చెయ్యి ఏదైతే మనల్ని తయారు చేసిన ఆ చెయ్యి ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో మనము మరి ఇక్కడ చూసినట్లయితే మలాకి 3లో ఏమంటున్నాడు? ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. దేవునికి స్తోత్రాలు. వ్రాయబడుతున్నది. అంటే ఈ ప్రకారముగా మెనే మెలే టేకెల్ ఉఫారస్ అని ఏ ప్రకారంగా రాసిండో
అలానే మన జీవితంలో ఒక గ్రంథంలో దేవుడు తన సొంత చేతితో రాసుకుంటున్నాడు. దేవుడు తన చేతులతోటి ఒక కుమ్మరివాడుగా చేసిన ఇంత కష్టపడి చేసి మన ఆత్మలైన వశంలో ఉంచుకొని, మనకు కావాల్సిన సకలము సమృద్ధి అనే గుప్పిట్లో పెట్టుకొని మనకు తృప్తికరంగా ఇస్తుంటే, మనం ఇంకా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న స్థితిలో ఉన్నట్లయితే ఈ హెచ్చరిక నీకే. ఇప్పటికైనా మరి దేవుడు అంటున్నాడు, 2 చేతులు చాపి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికైనా నీ జీవితంలో నాది అనే గొప్పతనము ఇదంతా విడిచిపెట్టుకొని దేవుని వైపు మళ్ళినట్లయితే, ఈ రోజు నుంచి దేవుడు తన చేతిలో, తన గాయపన హస్తంలో చేత నిన్ను కప్పుకుంటూ నిన్ను మరి ముందుకు నడిపిస్తూ సహాయం చేస్తాడు. కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.